ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ధర్మశాస్త్రముల గురించి అనేక ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఒక సోదరి, తిరుపతి నుంచి ఒక సోదరి అడిగినటువంటి సందేహం. సో వారికి ఎలా ఉంటుందంటే ప్రతి విషయం గురించి కూడా తెలుసుకోవాలని తపన ఎక్కువగా ఉంటుంది. అలా తెలుసుకోగలిగేటువంటి ప్రశ్నల సమాహారం గురించే మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ముందుగా ఆవిడ అడిగినటువంటి 2 ప్రశ్నల గురించి తెలుసుకుందాం. మనం ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇల్లు కిరాయికి ఇచ్చినప్పుడు, అంటే ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు, రెంటింట్లో నుంచి మారిపోయినప్పుడు, అంటే ఒక ఇల్లు కిరాయి ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసి వెళ్ళకూడదు, ఎలా ఉండేటివి అలాగే ఉంచేసి సామాన్లు మాత్రం తీసుకెళ్ళాలి అంటారు కదండి. ఒకవేళ ఇంటిని శుభ్రం చేస్తే, అలా చేసి వెళితే ఎవరికి నష్టము, ఎవరికి లాభము? సొంత ఇంటి వాళ్ళగా లేకపోతే కిరాయి ఇంటి ఉండే వాళ్ళగా అని అడిగారు. అంటే ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నా చాలామంది అద్దె ఇంట్లో ఉంటారు. ఆ అద్దె ఇల్లు ఎన్ని రోజులు ఉంటారు, ఆ తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. ఆ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఇల్లు శుభ్రం చేసి, అంటే తుడిచి కడిగి వెళ్ళకూడదు అంటూ ఉంటారు. ఒకవేళ కడిగి తుడిచి వెళ్తే ఏంటి, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని అడిగారు ఆవిడ. దీనికి సమాధానంగా మంచి విశేషమైనటువంటి విషయం మీకు చెప్తాను. నిత్య జీవితంలో చాలామందికి ఎదురయ్యేటువంటి సందేహం ఇది. తప్పకుండా ఈ విషయాలు అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను, వినండి. జ్యోతిష్యము, వాస్తుశాస్త్ర ప్రకారంగా, అలాగే మన పూర్వ పెద్దలు చెప్పేటువంటి నమ్మకాల ప్రభావం, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు. సో తప్పకుండా మనకి శాస్త్రీయ సంప్రదాయాలు, కారణాలు ఉన్నాయి. అంటే ఖాళీ చేసేటప్పుడు తుడిచి వెళ్ళకూడదా అంటే, పెద్దల మాట ప్రకారం మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మనతో పాటు లక్ష్మీదేవిని, అంటే ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పూర్తిగా తీసుకెళ్ళిపోకూడదు. అంటే ఎందుకంటే మనం ఉన్న ఇంట్లో మనం చేసిన పూజ వల్ల, పుణ్య ఫలితం వల్ల అక్కడ లక్ష్మి, ఐశ్వర్యము, ఆరోగ్య దేవతలు, అంటే మనకి ఆయుర్వేద సంబంధించిన దేవతలు అంటారు, ఆ దేవతలందరూ కూడా ఉంటారు. పంచలోక పాలకులు, అష్టదిక్పాలకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం పోయేటప్పుడు శుభ్రం కడిగి వెళ్తే అంతా ఖాళీ అయిపోతున్నటువంటి భావన ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మన ఇల్లు ఖాళీ పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇళ్ళని తుడిచి నీళ్ళతో కడిగేసి వెళ్ళడాన్ని ఇంటిని తుడిచిపెట్టడం అంటారు. అంటే శుభ్రం చేసి పెట్టడాన్ని ఇంటిని తుడిచిపెట్టేయడం అంటారు. అంటే లక్ష్మిని సాగనంపడం అన్నటువంటి భావిస్తారు వాళ్ళు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి శుభశక్తులు, లక్ష్మీ కటాక్షం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఒక నమ్మకము. శాస్త్రీయ ఆధారం కాదు కానీ నమ్మకం. కాబట్టి మనం ఏం చేయాలి మరి, ఆ లక్ష్మీ కటాక్షం పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా మరి ఎలా ఉంటే మంచిది అన్న విషయంలో ఉంటే, ముందుగా నష్టం వరకు చూసుకుందాం. నష్టం ఎవరికి? తాము ఉన్నంతకాలం ఆ ఇంట్లో పొందిన సుఖ సంతోషాదులు, సంపాదన, లక్ష్మీ కళను తామే చేతిలో తుడిచేసి వెళ్ళినట్టు అవుతుంది. దీనివల్ల కొత్తగా వెళ్ళే ఇంట్లో, అంటే కొత్తగా వెళ్ళే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతి కూడా కలగవచ్చు. రెంటర్స్కి, అంటే అవతల ఇంట్లో మొత్తం తుడిచేసుకొచ్చేసాం కదా, కాబట్టి మనకి మానసిక ప్రశాంతత రాకపోవచ్చు, ధన నష్టం కలగవచ్చు రెంటర్స్ కూడా. ఇక నష్టం యజమానికి ఉంటుంది. ఇల్లు ఖాళీ అయిన వెంటనే నీళ్లతో కడిగేస్తే ఆ ఇంటి యజమానిలోకి కొద్దిగా వాస్తు పురుషుడి యొక్క ఆగ్రహం కలుగుతుంది, లేదా స్థలలక్ష్మికి నష్టం జరుగుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంటి యజమానికి ఆ తర్వాత కొత్తగా అద్దె వాళ్ళు వస్తున్నప్పుడు దొరకపోవడం, అంటే తొందరగా రెంటర్స్ రాకపోవడం, లేదా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. లేదా ఆ ఇల్లు కలిసి రాకపోవడం, ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి, ఇల్లు కబ్జాకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు పురుషుల అనుగ్రహాన్ని పొందుకోకపోవడం వల్ల అది ఇబ్బంది. కాబట్టి ఆ ఇంటి కిరాయి వాళ్ళు సామాను చదువుతున్నప్పుడే మనం ఒక వైపు నుంచి మొత్తంగా శుభ్రం చేసుకుంటూ రావాలి. అలా వచ్చినట్టయితే అనుకుంటుంది. లేదా ఇల్లు ఖాళీ చేసేవారు, లేదంటే మేము మొత్తం ఇల్లాక మీరు కడుక్కోండి అన్నప్పుడు ఇంట్లో కనీసము ఏదన్నా 2 వస్తువులు, ఇంత పసుపు కుంకుమ, ఇంత బెల్లం ముక్క, ఆ దేవుడి గది శుభ్రంగా చేసి అక్కడ పెట్టేసి, మీరు అక్కడ వీలైతే సాయంకాల సమయంలో ఒక దీపారాధన చేసి వెళ్ళగలిగితే, ఎవరు ఇంటికి రెంట్కున్న వాళ్ళు అలా చేసి వెళ్ళగలిగితే మీకు వెళ్ళిన కొత్త ఇంట్లో కూడా అదృష్టయోగం ఉంటుంది, ఉన్నటువంటి ఇంటి యజమానికి కూడా అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఎవరి ఇల్లు ఖాళీ వెళ్తున్నప్పుడు ముందుగానే అటువంటి శుభ్రం చేసుకునే అవకాశం శుభ్రం చేసుకోండి. లేదు వెళ్ళిన తర్వాత చేసుకోవాలన్నప్పుడు ఇంటి కిరాయిదారులు ఇలా చేయడం వల్ల ఇరువురికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఏదో ఒక మూల కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టినా సరే అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. ఇల్లు ఖాళీ చేసేక ముందే మీరంతా ఒక దగ్గర సామాన్ సర్దుకొని డబ్బాల్లో పెట్టుకొని
మీరే ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగేసి ఒక దగ్గర మాత్రం కదా పసుపు కుంకుమ పెట్టేసి 2 వస్తువులు ఏవైనా ఒక 2 వస్తువులు అక్కడ పెట్టేసి వెళ్ళండి. తప్పకుండా ఆ ఇంటికి పునర్వైభవము, అందులోకి వచ్చే వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది, ఐశ్వర్యం కూడా బాగా ఉంటుంది. తప్పకుండా మీకు వాస్తు పురుష అనుగ్రహంతో ఇంటి యజమానికి, కొత్తగా ఇంటికి వెళ్ళే వాళ్ళకి, ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూడా ఐశ్వర్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.